హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చండి. దీనికోసం ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం మాత్రం వేసుకోవాలి. ఇలా కొంచెం సేపు అటుకులు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఇందులోకి పొటాటోను ఉడికించుకొని ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఇది కూడా వేసుకున్నాను. పొటాటో 1 కప్పు, అటుకులు 1 కప్పు తీసుకోవాలి. ఇందులోకి సరిపడినంత కారం, అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి గరం మసాలా వేసుకుంటున్నాను 1 స్పూన్. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నిటి ఈ పొటాటోకి, ఆనియన్కి, అటుకులకి పట్టుకునేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కానీ, మైదా పిండి కానీ వేసుకోవచ్చు. లేదు అంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలా చేసి పెట్టుకోవాలి బాగా కలిపి. ఇలా ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకోవాలి. ఇందులో నుంచి తీసుకొని కట్లెట్ షేప్లో చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి కట్లెట్ లాగా. ఇప్పుడు ఒక పిండి తీసేసుకోవాలి, మైదా పిండి కానీ, బియ్యం పిండి కానీ. అందులోకి దీన్ని డిప్ చేయాలి, ఒకసారి కోటింగ్లా చేసుకోవాలండి ఇలా. ఇప్పుడు ఇది ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ ఇలానే తయారు చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది కాబట్టి టిష్యూ పేపర్లో వేసుకున్నాను. అంతే అండి, రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.